జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం వేసేటువంటి ప్రశ్న, ఏదైతే ద్వారాలు అనేవి నిర్ణయిస్తామో అవి గది మధ్యలో ఉండవచ్చా అంటే, ఇంటి పిల్లర్ టు ఉండే భాగాల్లో కాకుండా అవుట్ సైడ్ పిల్లర్తో కూడా సంబంధం లేకుండా గదికి మధ్య భాగంలో ద్వారాలు ఉంచడం వలన యజమానికి బలం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇమేజ్ చూపిస్తున్నాము. ఆ ఇమేజ్ చూసుకున్నట్లయితే అందులో చక్కగా చాలా క్లియర్గా ఉంటుంది. ద్వారం తీసుకొచ్చి 2 పిల్లర్లకి మధ్య భాగంలో భీములకి సంబంధం లేకుండా విడిగా పెట్టాడు, అంటే గదికి మధ్యలో పెట్టాడు. అది ఇటీవల కడుతున్న గృహం మేము సందర్శించడం జరిగింది. ఆ విధమైన ప్రక్రియ అనేది మంచిది కాదు. ద్వారాలు ఎప్పుడు కూడా భీముల పై భాగంలో బెల్ట్కి మధ్య, పిల్లర్ టు పిల్లర్కి మధ్యనే ఉండాలి. కానీ ఈ పిల్లర్ టు పిల్లర్ ఉండే భాగాలు కాకుండా విడిగా నువ్వు తీసుకొచ్చి మధ్యలో పెడితే కనుక ఆ యొక్క ద్వారాలకు బలం అనేది తగ్గిపోతుంది. మనం రూమ్ సైజులు చూసుకుంటాము, వాస్తు ప్రకారంగా ముందుకు వెళ్ళము. తద్వారా మళ్ళీ వాస్తు ప్రకారంగా గురుగారిని పిలిపించి మార్చుకోవాలి. కాబట్టి ఏమిటి, ద్వారాలను తీసుకుని వచ్చి మనం కరెక్ట్గా గదికి మధ్యలో ఏర్పాటు చేయడం అనేది మంచిది కాదు. ఆ విధమైన ప్రక్రియ అనేది ఎప్పటికైనా కానీ ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.